వరలక్ష్మి, వైష్ణవి వాళ్ళ కారు ట్రబుల్ ఇవ్వటంతో వాళ్ళైతే అక్కడే అలా రోడ్డుపై నిల్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో వెన్నెలని ఒక అతనైతే వెంటపడుతూ ఉంటే వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారులో కూర్చుంటుంది. ఇక ఆ కారులో దాక్కోవటంతో ఆ వెన్నెల అయితే అమ్మయ్య అనుకుంటుంది. ఇంతలో వాడు అటువైపుగా వస్తాడు. అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న గురూజీని అడుగుతాడు, ఏమండి ఇక్కడ ఒక అమ్మాయి ఇటుగా వచ్చిందా, ఎల్లో కలర్ చుడీదార్ అమ్మాయి అని చెప్పి అంటే, ఇదిగోండి ఈ కారులోనే కూర్చుంది అని చెప్పి గురూజీ చెప్పేస్తాడు. చెప్పేయగానే వాడైతే సరేనండి, మా ఇంట్లో అమ్మాయి పిచ్చి పట్టింది అందుకే వచ్చేసింది అని చెప్పి అంటాడు. సరే తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటాడు. ఇక వాడైతే వెన్నెలకి మత్తు మందు ఇచ్చేసి అక్కడి నుండి అయితే తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసి వైష్ణవి అయితే ఏంటబ్బా అది అని చెప్పి అటుగా వస్తుంది. ఇంతలో వాడు వెన్నెలని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వైష్ణవి వచ్చి ఏంటి గురూజీ ఏమైంది అని చెప్పి అంటే, ఎవరో పిచ్చి అమ్మాయి అంట, అందుకే తీసుకువెళ్తున్నాడు దగ్గరుండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు విన్నది కరెక్టేనా, నిజంగా పిచ్చి అమ్మాయేనా, లేదు నాకేదో డౌట్గా ఉంది అని చెప్పి వైష్ణవి అయితే వాళ్ళ వెనకే అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి వెనక్కి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక వెన్నెలని వైష్ణవి కాపాడగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.